హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్లైమేట్ కూల్గా ఉందని వేడివేడిగా ఏదన్నా తినాలనిపించింది. అయితే చిల్లీ చికెన్ చేసుకుని తినాలనిపించింది. ఇంకా చికెన్ తెప్పించుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేయించి ఇంకా లైట్గా పసుపు వేసి వాటర్లో శుభ్రంగా కడుక్కున్నాను. అంటే పసుపు వేయడం వల్ల నీసుకొంపు రాదని కడిగించాను. చూడండి ఎలాగా పసుపు చికెన్కి ఎలాగా అతికిస్తున్నాను చూడండి. అలా చికెన్ శుభ్రంగా పసుపు అంతా దానికి అంటుకునేలాగా చేసుకొని వాటర్లో 3 సార్లు కడుక్కోవాలి. అయితే అలాగే ఆల్ ఇన్ వన్ రాజీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇలాంటి మరింత వీడియోస్ అప్లోడ్ చేయగలను. మీరు కూడా ఈ చిల్లీ చికెన్ ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నలుగురికి షేర్ చేయండి. అయితే మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను కూడా ముందుకు సాగగలను కదా ఫ్రెండ్స్. పిల్లలకి ఇష్టంగా పెడితే ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కార్న్ పౌడర్ కూడా వేయండి. నేను ఎలా వేస్తున్నానో ఆ విధంగా వేస్తే మీకు చిల్లీ చికెన్ పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఏ కొలతలు వేస్తున్నా దీనికి కొలతలు కూడా అవసరం లేదు. చూడండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. దాంట్లో సాల్ట్ వేసి కారం వేసుకోండి. సరిపడంత సాల్ట్ వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. లైట్గా పసుపు వేసుకోండి. అందులోనే చికెన్ మసాలా పొడిని కూడా వేసుకోండి. సాల్ట్ మసాలా పొడిని కూడా వేయండి. లైట్గా పసుపు వేసాను, మీరు కూడా వేయండి. దాంట్లో ఒక నిమ్మకాయ పీట కూడా పిండండి. పిండేసాక ఇంకా వాటర్ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేయకుండానే శుభ్రంగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయడం వల్ల పలసగా అయిపోయి ముక్కగా పట్టదు. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కగా పడుతుంది. లేదంటే వాటర్ యాడ్ చేయడం వల్ల పలసగా వచ్చి ముక్క సరిగ్గా ఏగదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. చాలామంది శనగపిండితో వేస్తారు. శనగపిండి కూడా ఇలా ఈ విధంగా కలుపుకున్నా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎలాగే కలిపాను. అంత గట్టిగా కాదు, అంత పలసగా కాదు, మీడియంగా కలుపుకోండి. దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న చికెన్ పీసులని దాంట్లో వేసుకోండి. వేసుకున్నాక శుభ్రంగా మసాలా అంతా ఆ ముక్కలు పట్టేలాగా చూడండి. ఆ మసాలా ముక్కకి ఒక్కొక్క ముక్క పట్టితే దాని టేస్టే వేరు. మనం వాటర్ వేసుకుంటే అలా ముక్కకి మసాలా పట్టదు, వాటర్గా ఉంటుంది. నూనెలో కలిపి వేపుకున్న గట్టానే మసాలా వేరుగా వచ్చేసి ముక్క ఒకటి వేగుతుంది. చూడండి అంత గట్టిగా కలుపుకోకుండా అంత మెత్తగా వాటర్ వేసి పలసగా కలుపుకోకుండా ఎంత బాగా వచ్చింది చూడండి. అలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కనే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయటనే పెట్టుకోవచ్చు. అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కేదాకా మనం ముందుగా పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి ఫ్రిడ్జ్ నుంచి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ముక్క బేగా వేగుతుంది కూడా. మన చిల్లీ చికెన్ చేసుకుంటే టేస్ట్ వస్తుంది. చూడండి ఆయిల్ మరిగిందో లేదో ఒకసారి ట్రై చేశాను. ఆయిల్ వేడెక్కాక కలిపెట్టుకున్న చికెన్ పీస్ని అలా వేసి చూడండి వేయగానే ఎలా మరుగుతుందో. వేడిగా ఉంటేనే ముక్క వేగా, అంత ఫుల్ హైలో పెట్టుకోకండి, సిమ్లో పెట్టుకొని వేగించుకోండి. ముక్క లేకపోతే లోన పచ్చి పచ్చిగా ఉంటుంది. మన చికెన్ వేపుకొని పక్కన తీసుకోవాలి. అలా పక్కన తీసుకుని పక్కన పెట్టుకోండి. చూసారా నేను వేపుకుని ఎంత బాగా వేపానో. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి. అలాగే ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోయండి. మన చిల్లీ చికెన్ చాలా ఈజీ, ఒక 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. బయటికి వెళ్ళి 200 300 ఖర్చు పెట్టకుండా ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం సొంతంగా తయారు చేసుకుంటాం కాబట్టి. బయట అయితే ఫుడ్ కలర్స్ అవి కలుపుతున్న వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు దాంట్లో వేయాలి.
అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటూ ఉండాలి. అలా వేపుకోవడం వల్ల చిల్లీ చికెన్ టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గుతుందో అప్పుడు ఏ కూరైనా టేస్ట్గా ఉంటుంది. చూడండి నేను అలాగే వేపుకుంటున్నాను. అందులోనే మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. మనం ఇష్టం సన్నంగా చీరుకుంటారు, మీరు ఎలా తింటారంటే అలాగా క్యాప్సికమ్ ముక్కల్ని కోసుకోవచ్చు. అంటే నేను మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా తింటానని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను. చాలామంది కూడా ఇంట్లో ఫుడ్ తినడం అవాయిడ్ చేస్తారు, బయట ఫుడ్కే ఎక్కువ ఇస్తారు, బయట ఫుడ్ తినాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకసారి కూడా నేను ఇంట్లో ట్రై చేసుకొని ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఫుడ్ అందంగా ఇంట్లో తయారు చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు. మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా దాంట్లో వేసుకొని వేపుకోవాలి. చూడండి నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. కొంతమంది అయితే సన్నంగా కట్ చేసుకుంటారు. క్యాప్సికమ్ ముక్కలు కూడా బాగా మగ్గేలాగా చూడాలి, లేకపోతే దాంట్లో లైట్గా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా దాంట్లో వేసుకోవాలి. అవి కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. చూడండి ఎలా మగ్గుతున్నాయో అలా మగ్గించుకోవాలి. బాగా మగ్గాక చిన్న కప్పులోని కార్న్ పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి దాంట్లో నేను ఒక కప్పులోని సోయా సాసు, టమాటో కచ్చప్, వెనిగర్ వేసుకొని దాంట్లో వేసుకున్నాను. మనకి ముందుగా మగ్గబెట్టుకున్న ఉల్లిపాయలు క్యాప్సికమ్ దాంట్లోని వేసుకోవాలి. అంత చిక్కగా కాకుండా అంత పలసగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. నేను ముందుగా కార్న్ఫ్లవర్ వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను, ఆ వాటర్ కూడా దాంట్లో యాడ్ చేయాలి. చూడండి నేను కలిపేసి అలాగే వేస్తున్నాను. అలాగే యాడ్ చేసి 2 నిమిషాల పాటు కొద్ది మగ్గనివ్వాలి. అది వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది. చూడండి ఎలా కలుపుతున్నాను, అలా కలుపుకోండి. సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోద్ది చిల్లీ చికెన్. తర్వాత టేస్ట్కి వెనిగర్ కూడా వేసుకోండి. అయితే నేను వెనిగర్ కూడా కొద్దిగా ఓ మూత వేస్తున్నాను. నేను చిన్న మూత వేసుకున్నాను, వెనిగర్ ఎక్కువ వేసుకుంటే బాగోదు, అంతే కొద్దిగా వేసుకున్న టేస్ట్కి. చూడండి ఎంత బాగుందో. దాంట్లో మనం ఇందాక పెట్టుకున్న పకోడీని దాంట్లో వేసుకోవడమే. ఎంత గోల్డెన్ కలర్కి వచ్చింది, నేను ఏ కలర్ కూడా వాడలేదు. అంతే ఫ్రెండ్స్, చిల్లీ చికెన్ ఎలాగొచ్చిందో చెప్పండి. మరింత మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్కి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, చిల్లీ చికెన్. చికెన్ వేసుకుని అటు ఇటు 2 సార్లు కలుపుకుంటే సరిపోద్ది. కానీ టేస్ట్ మాత్రం చాలా హాట్గా చాలా బాగుంది. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.